అందరికీ నమస్కారం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ. ఇది వచ్చి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేస్తుందన్నమాట. ఇది ఇప్పుడు ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS అంటారు దీన్ని. ఇందులో వచ్చి 20 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు. ఆల్మోస్ట్ ఇక్కడ శాలరీస్ ఏ విధంగా ఉంటుందంటే 1,14,945 అంటే 1,14,945 రూపాయల దాకా అయితే జీతం అయితే ఉంటుంది. సో మనము ఈ వీడియో ద్వారా ఈ BISలో జాబ్స్ ఎటువంటి జాబ్స్ ఉన్నాయి, ఏజ్ క్వాలిఫికేషన్ ఏమి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి, ఏ విధంగా అప్లై చేయాలి, ఫీజు ఏదన్నా ఉంటుందా అన్నవి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో ఎండ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా చూడండి. ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ని కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మొత్తము ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 20 పోస్టులు అయితే ఉన్నాయి. అది ఏ పోస్టులు ఉన్నాయి అంటే కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, మొత్తము ఈ సబ్జెక్ట్స్కి అయితే 20 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి అయితే 14 పోస్టులు ఉన్నాయి. OBC వాళ్ళకి 1 పోస్టు, SC వాళ్ళకి 3 పోస్టులు, ST వాళ్ళకి 1 పోస్టు, తర్వాత EWS వాళ్ళకి 1 పోస్టు, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి వచ్చి 2 పోస్టులు అనమాట. సో పోస్టులు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఓవరాల్గా 20 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో వీటికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వచ్చి బీటెక్ చేసి ఉండాలి. 60% ఆఫ్ ద మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అదే SC ST వాళ్ళకి తర్వాత PWD వాళ్ళకైతే 50% వచ్చి ఉంటే సరిపోతుంది. తర్వాత వీళ్ళకి గేట్లో ఉన్న స్కోర్ని కూడా తీసుకుంటారు. 2023, 24, 25లో ఈ 3 ఇయర్స్లోనూ గేట్గా అటెంప్ట్ చేస్తుంటారు కదా. సో ఆ స్కోర్ని కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా కెమిస్ట్రీకి అయితే MSc చేసి ఉండాలన్నమాట. MSc కెమిస్ట్రీ చేసి ఉండాలి. వీళ్ళకి 60% ఆఫ్ ద మార్క్స్ ఉండాలి. ఒకవేళ SC ST కానీ PWD కానీ అయితే 50% ఆఫ్ ద మార్క్స్ వస్తే సరిపోతుంది. ప్లస్ గేట్ స్కోర్ కూడా తీసుకుంటారు. ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చి 30 ఇయర్స్ లోపల ఉండాలన్నమాట. అదే SC ST OBC అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకైతే వీళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. PWD వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఏ విధంగా చేయాలంటే BIS.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి అయితే ఉంటుంది. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఏమీ ఉండదు. గేట్ స్కోర్ ద్వారా అయితే తీసుకుంటారు. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు అని అయితే చెప్తున్నారు. దీనికి లాస్ట్ డేట్ వచ్చి 23rd మే. కాబట్టి 23rd మే లోపల మీరు ఈ పోస్టులకైతే అప్లై చేయవలసి అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దీనిపైన డౌట్స్ ఉంటే ఏదన్నా కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను రెస్పాండ్ అయితే అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.